విద్యార్థుల పక్షాన నిరుద్యోగ యువత పక్షాన ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో డిఎస్సి 2025లో జరిగినటువంటి నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల్ని దాంతోపాటుగా నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో తమ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వటం కోసం జీవోలు మార్చినటువంటి వైనాన్ని దాంతోపాటుగా బయటకు వచ్చినటువంటి ఆడియోలో బేరసారాలు 15 లక్షలకి ఒక్కొక్క ఉద్యోగాన్ని బహిరంగ మార్కెట్లో వేలం పెడుతున్నటువంటి వైనాన్ని వీటన్నిటిపైన కూడా వీటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. ఆ బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లో భాగంగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఈ డిఎస్సికి అంతా కూడా మూల కారకుడుగా ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అనుమతి తీసుకొని రిలే నిరాహార దీక్ష శిబిరాలని ఏర్పాటు చేసుకుంటే అసలు ప్రజాస్వామ్యానికి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లా. ఎన్నికల ముందు చెప్పాడు, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ చెప్పినట్టుగా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రం ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఎందుకు భయపడిపోతున్నారని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఆక్వా రైతులను పలకరించడానికి వెళ్ళినా, లేకపోతే పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి గారికి చూడటానికి వస్తున్నటువంటి జనం కానీ మద్దతు పలకడానికి వస్తున్నటువంటి జనాన్ని చూసినప్పుడల్లా కూడా వణుకు పుడతా ఉంది. ప్రభుత్వం భయపడిపోతూ ఉంది. ఈ భయపడుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సాక్షాత్తు చట్టాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అధికారులే టెంటులు పీకేస్తారు. అనేక చోట్ల దీక్షలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా, బలవంతంగా లాక్కొని వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితులు రేపల్లెలో చూసినా, కనిగిరిలో చూసినా, రాయలసీమ ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో చూసినా ఇటువంటి పరిస్థితులు కళ్ళగట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షరక్రమం కాదు, అభివృద్ధి పదంలోనూ అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉంటుందని పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అని ఎవరు అనుకోవటంలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తూ ఉన్నారు. అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మీరు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకునే విజయవాడ నగరం నడిబొడ్డున శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతులతో కూడినటువంటి దీక్షా శిబిరాన్ని మా కోఆర్డినేటర్ మల్లాది విష్ణు గారు ఏర్పాటు చేసుకొని పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతంలోనే టెంటులు వేసుకొని కూర్చుంటే
లోకేష్ రాజీనామా చేయాలని కోరుతూ ఉంటే, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతూ ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా బలవంతంగా పోలీసుల సహకారంతో, పోలీసుల తోడ్పాటుతో అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతంలో వేసుకున్నటువంటి టెంటుని బలవంతంగా తొలగించే కార్యక్రమం. కోడిగుడ్లు వేస్తారా? రాళ్లతో దాడి చేస్తారా? కర్రలతో కొడతారా? అరే, అక్కడ ఆ దీక్షా శిబిరంలో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు? పైకెక్కి మూత్రం పోస్తారా? మీరు దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ప్రజాస్వామ్యం మీద మీరు దాడి చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని పాతరేయటానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు మూత్రం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి పైన మీరు మూత్రం పోసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీది కూడా ఒక రాజకీయ పార్టీయే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా కొనసాగారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తేనో, దేనిలోనైనా అవకతవకలు జరిగితేనో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతును నొక్కడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయలా. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడకూడదు, మేము చెప్పిందే వేదంలాగా భావించాలని ఏనాడు కూడా పాలకపక్ష పార్టీలు ఆలోచన చేయలా. లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిపైనా ఆరోపణలో అవకతవకలు జరిగినప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా రాజీనామాలు చేసినటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. జనార్దన్ రెడ్డి గారు ఎడం చేత్తో రాజీనామా చేసి తన పైన ఆరోపణలు వస్తేనే రాజీనామా చేసి కోర్టులో వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయే. ఎందుకు ఆ పదవి పట్టుకుని ఊగిసలాడుతూ ఉన్నావు? ఎందుకు వేలాడుతూ ఉన్నావు? ఇంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి లోకేష్ ఎందుకు మాట్లాడవు? ఎందుకు రాజీనామా చేయవు? నిజంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ పేపర్ సాక్ష్యాధారాలతో సహా మేము చూపించాం. సాక్ష్యాధారాలతో చూపించినటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవటానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు తప్ప, ఏమయ్యా కొత్తగా వచ్చావు రాజకీయాల్లోకి, యువకుడి నిబద్ధతతో ఉండాలా, నిజాయితీతో ముందుకు సాగాలా? ఎడమ చేత్తో రాజీనామా చేసి నేను సిబిఐ విచారణకు సిద్ధమనే భావంతో నువ్వు చెప్పాలా? అరే, ఇవన్నీ వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారని ఒక పక్క, స్వచ్ఛందంగా డిఎస్సి మీద అవకతవకలు జరిగినటువంటి కారణంగా మేము ఈ రోజున స్వచ్ఛందంగా కూర్చొని నిరసన చేస్తూ ఉంటుంటే, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గారే స్వయంగా వచ్చి వేనాపి మరి వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి మరి మా పైన దాడి చేయడం ఎంతవరకు సమాజము? పోలీసులు కూడా ఈ రోజున టాపిక్ మరి అరెస్ట్ చేసినటువంటి మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మీద టాయిలెట్ పోయడం ఏంటి? అది ఎంతవరకు కరెక్టు? మేము ఈ రోజున మా కోసం మేము పోటీ చేయట్లేదు, ప్రత్యర్థుల కోసం మేము పోటీ చేస్తున్నాము.
చూస్తున్నాం ఇవాళ 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలకు పిలిపించిన క్రమంలో పోలీసులు ప్రభుత్వం ఆదేశానుసారం వాళ్ళను ఇష్టం వచ్చిన ఇష్టారీతిన శిబిరాలను తొలగించేస్తున్న పరిస్థితి మనకు బాక్స్లో చూడొచ్చు. కనిగిరిలో ఉన్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో నాయకులను అక్కడ నిరుద్యోగుల కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఏ రకంగా తీసుకెళ్తున్నారో స్క్రీన్ మీద చూడొచ్చు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారికి ప్రజాస్వామ్యంలో హక్కు లేదన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పలువురు గర్హిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. టీడీపీ దౌర్జన్య కాండ విజయవాడలో జరిగిన తీరును కూడా ఒక బాక్స్లో చూడొచ్చు. వందలాదిగా మందిగా బోండా ఉమ అధికార పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరులను తీసుకొచ్చి దీక్షా శిబిరాన్ని తీయాలి అంటూ ఒక మహిళ ఏ రకంగా అల్టిమేటం జారీ చేస్తుందో చూడొచ్చు. తీయాలి అంటూ కూడా దుర్భాషలాడుతున్న పరిస్థితి. జుగుప్సాకరమైన చర్యలకు ఈరోజు తెరలేపారు. అక్కడ దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలాగే ఆయన అనుచరులపై ఆ దీక్షా శిబిరం పైకెక్కి మూత్రం పోసిన ఒక అనాగరిక చర్యకు తెరలేపిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. దీన్ని జంగిల్ రాజ్ అనక మరి ఏమంటారు అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కనిగిరిలో కూడా చూస్తున్నాం. అక్కడ చేరిన నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్తున్నారు పోలీసులు. నిజంగా ఈ దీక్ష చేయబోతున్నామంటూ కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో అవ్వచ్చు అక్కడ స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చి మరీ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న క్రమంలో మరి ఎవరి ఆదేశాలనుసారం ఈ రకంగా చేస్తున్నారు. సో విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి అంటూ బాధ్యత తీసుకుని రాజీనామా చేయాలి. డిఎస్సి నియామకాల్లో జరిగిన అన్యాయాలకు అతను ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి అంటూ యువత అలాగే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలుపుతోంది వైఎస్ఆర్సీపీ. సో ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదు అన్నట్టుగా ఇది జంగిల్ రాజ్ అనే దానికి ఉదాహరణగా ప్రస్తుతం అధికార పార్టీ నేతలు చేస్తున్న వికృత చేష్టల్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వచ్చి వందల సంఖ్యలో వచ్చిన గుండాలతో దీక్షా శిబిరాలను పీకి పారేయటం, అక్కడున్న మాజీ ఎమ్మెల్యేలను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయటం, ఒక వికృత చర్యలు చూస్తున్నాం. రాక్షస క్రీడను ఆరంభించిన అధికార పార్టీ వికృత చేష్టలు ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. నిజంగా ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నగరం నడిబొడ్డున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా గుండాలతో వచ్చి శిబిరాన్ని పీకి పారేసి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఈడ్చికెళ్తున్న దృశ్యాలు ఒకవైపు, కనిగిరిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.